బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. నివాసం పరిసరాల్లో భారీ గేట్లు ఏర్పాటు చేసి పరిస్థితులు పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకోవడంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల సమస్యపై భీమ్గల్ నిరాహార దీక్ష కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు దేనికి అవసరం చేస్తూ ఏం ఇన్సిడెంట్ జరగని చెప్పి నేను అహింసగానే దీక్ష కూర్చుంటా అని చెప్పిన. పైనుంచి కూడా చెప్పాలి కదా. నేను రోడ్ బ్లాక్ చేయనని చెప్పిన, రస్తా రోక చేయనని చెప్పిన, ధర్నా చేయనని చెప్పిన, నేను 1 డే హంగర్ స్ట్రైక్ కూర్చుంటా అని చెప్పిన. దానికి ఎందుకు ఇంతగానం? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు అని చెప్పినాం కదా. నేనే రాసిస్తాను, నేను అఫిడవిట్. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చెయ్యం. ఈ దీక్ష కూడా చేసుకుని ఇవ్వకపోతే ఎట్లా? ఇదేం గవర్నమెంటు? నేను చేస్తా అన్నది కూడా దేని పొలిటికల్ యాక్టివిటీ కాదు కదా. పబ్లిక్ ఇష్యూలే చేస్తా అన్న. భీమ్గల్లో 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తి చేయాలి. మేము ఉన్నప్పుడే 75% అయిపోయింది. 25% పూర్తి చేయాలని దశల వారీగా మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు 3 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు 5వ నెల అయింది. ఇది ఆయన గుర్తు చేయాలి కదా. నేను గవర్నమెంట్ గుర్తు చేయాలి కదా. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అట్లే పడికేసింది. దాన్ని కంప్లీట్ చేయమంటున్నాం. గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవటానికే నా దీక్ష తప్ప ఇంకేం కాదు. అలా తెలియాలి కదా గవర్నమెంట్కి. భీమ్గల్ బస్ డిపో మూసేసిర్రు, దాన్ని తెరవమన్నాం, పట్టించుకుంటలేరు. మరి ఎట్లా తెలియాలి గవర్నమెంట్కి? మీరు నన్ను ఇంట్లో వండుకోబెడితే తెలుస్తుందా? నేను ఒక ఎమ్మెల్యేని. పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడకపోతే నేను దేని మీద మాట్లాడాలి? నేను ఎవరిని విమర్శించలేదు, నేను ఎవరిని కూడా తిట్టలేదు. అహింసాయుతంగా నా పని నేను చేసుకుంటున్నా. నా రెస్పాన్సిబిలిటీ, నా డ్యూటీ పబ్లిక్ ఇష్యూ మీద నేను మాట్లాడాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. వివిధ రకాలుగా తీసుకుపోయినా, అసెంబ్లీలో మాట్లాడినా, భీమ్గల్లో తిరిగినా, ప్రెస్ మీట్లు పెట్టినా, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇవాళ దీక్ష అని అంటున్నా. వాళ్ళ దృష్టికి పోవటానికే, వేరే ఉద్దేశం ఏం కాదు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు మండలాలలో. న్యాయం ఇది. తెలంగాణ మూమెంట్లో కూడా ఇట్లా చేయలే. తెలంగాణ మూమెంట్లో కూడా మమ్మల్ని అప్పుడున్న ఆంధ్ర నా ముఖ్యమంత్రులు కూడా ఇట్లా చేయలే మమ్మల్ని. బ్రదర్, మేము మూమెంట్ చేస్తేనే మీకు ఆ ఉద్యోగాలు వచ్చినాయి. ఈ అన్యాయం ఇది. పోనీయండి ప్లీజ్. ఉద్యోగాలు వచ్చినాయి. అప్పుడు కూడా మా గొంతు నొక్కే, అప్పుడు కూడా ఇంత గొంతు నొక్కలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా అంత గొంతు నొక్కలే. ఇవాళ ఈ రేవంత్ రెడ్డికి ఇంత భయం ఎందుకు అవుతుంది? మహేష్ కుమార్ గౌడ్కి ఇంత భయం ఎందుకు అవుతుంది? పోనీయండి సీఏ గారు, దీక్షనే చేస్తాం సీఏ గారు. ఏమున్నది బయట? మా మీద అటాక్ చేస్తారు అట్లా?
ఇటు చూడు.